మిమ్మల్ని అందరినీ బయటికి పంపించడానికి నేను చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాను. వాడు చస్తే ఓకే, కానీ చావలేదనుకో నా ప్రమోషన్ సంగతి దేవుడు ఎరుకు, మన అందరం చస్తాం. అది జరగకుండా ఉండాలంటే వాడు చావాలి, వాడి ఫ్యామిలీ మొత్తం. తెలుగు అందాలన్నీ అచ్చమ్మ కోసం, బిండి మబ్బుల బంగారు తొడుగే మా కోసం, నవ్వు పూలే ఈ జన్మంతా రువ్వును మా కోసం, గుండె లోతుల తేనెల మడుగే మా కోసం, మన్ను మిన్ను వన్నీ చిన్ని అన్ని మా కోసం, ఉదయ సంధ్య సాయం సంధ్యల వెలుగు మా కోసం, అమృతానికి తీపిని అందిన సొగసు మా కోసం, స్వర్గసాలను మించగ పుట్టిన భూమి మా కోసం. రేపు కూడా ఇక్కడే ఉందాం మావయ్య. రేయ్, వారంలో ఒక సండేనే ఉంటుంది, 2 సండేలు ఉండవు. పొద్దున్న మన ఇంటికి వెళ్ళిపోవాలి, పడుకోండి. ఓరే గుండెల్లో ఇంత బాధ పెట్టుకుని ఇన్నాళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉండగలిగేవరా? కేవలం మీ ప్రేమే నాన్న నాలో బాధంతా మర్చిపోయి చేసింది. కానీ వాళ్ళ మీద పగ మాత్రం నేను మర్చిపోలేకపోయాను. మీరే లేకపోయింటే వాళ్ళని చంపడమో నేను చావటమో జరిగేది. వాళ్ళని చంపేందుకే ఆ దేవుడు నన్ను ఒక్కడనే బ్రతికించాడు. ఏంటమ్మా? మావయ్య, మన కుటుంబంలో ఎవరో బ్రతికున్నారేమోనని నా మనసు చెప్తుంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావమ్మా? ఆ సంఘటనలో ఇంకెవరు బ్రతికే అవకాశమే లేదు. ఏవో మావయ్య, లైబ్రరీలో బుద్ధుడి దగ్గర ఎవరో కొత్తగా పూలు పెడుతున్నారు. మన కుటుంబంలో వాళ్ళు తప్ప ఎవరు అలా పూలు పెట్టరు. మన ఇంటికి వెళ్తే నాకెందుకో ఏదో తెలియని ఫీలింగ్. మనలాగే ఎవరైనా
బ్రతికున్నారేమో అనిపిస్తుంది. మనం ఎంతో సందడిగా గడిపిన ఇల్లు కాబట్టి మనసుకి అలాగ అనిపించవచ్చు. లేదు, మరి సదాని ఎవరు చంపారు? అతనేదో పగ కసితో ఉన్నవాడిలా వెంటాడి మరీ చంపాడు. అతను మనిషి అయి ఉంటే? అలా ఆలోచించడం తప్పు కాదు, కానీ ఆశ పెంచుకుంటే లేదు మావయ్య, నాకు ఎందుకో. పిచ్చి తల్లి, నీ ఊహే నిజమైతే మనకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పు. అంతా మంచి జరుగుతుందమ్మా. అన్నా, ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. తమ్ముళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉందో అది నా చేతులతో చేయాలనుకున్నాను. ఎమ్మెల్యేలను చేసి వాళ్ళ మెళ్ళో దండ వేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఫోటోల దగ్గర చేయాల్సి వచ్చింది. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా? సార్, ఆ హంతకుడు ఎవరో ఎలా ఉంటాడో చెప్పగలరా? వాడి వెంట్రుక క్లూ దొరికినా చాలు. ఏం చేస్తావా? వెంట్రుక దొరికితే తాయెత్తు కట్టి మెళ్ళో వేసుకుంటావా? అది కాదు సార్. ఏది కాదు? వాడి గురించి ఆయన ఒక్క మాట చెప్పినా చాలు సార్. వాడిని గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి కానీ ఆయన ఇంట్రాగేట్ చేస్తామేమయ్యా? బాధల్లో ఉండండి. అన్న దగ్గరకు వచ్చి నెలలా డొనేషన్లు తీసుకుపోవడం కాదు, అన్న మీద కానీ అన్న మనుషుల మీద కానీ ఏగా కూడా వాడకూడదు తెలుసా? వాడెవడో ఇమ్మీడియట్గా నాకు కావాలి, లేకపోతే పీకి పారేస్తాను. ఏంట్రా నువ్వు పీకేది? అన్న, పోలీస్ ఫోర్స్ మొత్తం పిలిపిస్తా. ఇక్కడి నుంచి నీకు సెక్యూరిటీగా మొత్తం ఇక్కడే ఉంటారు. నీకేం భయలేదన్నా, నీకోసం నేను ప్రాణాలు ఇస్తాను. అన్నా, ఇవ్వు 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 అన్నా, ఇవ్వు. నీ ప్రాణం ఇవ్వు. అది కాదన్నా, నా తమ్ముడి ప్రాణం ఇవ్వు. అది కాదన్నా. సార్, 1 వీక్ లో నేను ఒక వారంలో నా తమ్ముడి ప్రాణం ఇస్తావా? ఇందులో మీ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వద్దు. వాడి గురించి మీకు అనవసరం. వాడిని నేను పట్టుకుంటాను. ఈ సెక్యూరిటీ అంతా నీ ఇంటి చుట్టూ పెట్టుకొని నీ పో. అన్న పోరా. చెత్త నా కొడక. వాడెవడో గానీ వీడిని కూడా ఖచ్చితంగా నరికేస్తాడు. అప్పుడు వాడిని అరెస్ట్ కూడా చేయను. ఇలాంటి వెధవల్ని చంపడానికైనా అలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలి. అప్పుడైనా అందరం హ్యాపీగా ఉంటాం. ఏంటి నా మనసులో మాట బయటికి వినిపిస్తుంది? నీకు వినిపించిందా? అన్నదే నేను సార్. ఓహో, నువ్వన్నావా?